హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయ్యాయి. ఫైనల్ మెరిట్ లిస్ట్ రాకముందే స్టార్ట్ కావడం జరిగింది. చాలామంది పెట్టేసి కూడా ఉంటారు. దాదాపు కొన్ని మిస్టేక్స్ స్టార్టింగ్లో రూల్ నెంబర్ మొదలైనవి ఉన్నా కూడా ఇప్పుడు సెట్ అయిపోయింది. సో అదేవిధంగా ఇప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా వచ్చింది. సో చూసే ముందు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు రాబోయే అప్డేట్ కోసం. అండ్ మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయ్యాయి. మ్యాక్సిమం కొంతమంది అయితే పెట్టుకొని ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది. అండ్ ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ తర్వాత టైం ఇచ్చారు. మిస్టేక్ సెట్ చేసుకోవడానికి టైం ఇచ్చారు, ఈవెంట్స్ పెట్టడానికి. అండ్ 14,324 స్టూడెంట్స్ అయితే అందులో ఉన్నారు. సో ఇప్పుడు వచ్చిన ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఆ గ్రీవెన్స్ లింక్ క్లిక్ చేసి కొందరు సెట్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఉన్నది 14,412. అంటే దాదాపు ఒక 88 స్టూడెంట్స్ అయితే పెరిగారు. ఎందుకంటే మిస్టేక్ ఆల్రెడీ కరెక్ట్ ఉన్న వాళ్ళు అలానే ఉంటారు. కొందరికి మిస్టేక్స్ ఉన్నాయి, వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చారు గ్రీవెన్స్కి. సో వాళ్ళు సక్సెస్ఫుల్గా ఒక 88 మంది అయితే సెట్ చేసుకున్నారు. సో 88 మంది యాడ్ అయ్యారు. సో ఎక్కడెక్కడ యాడ్ అయ్యారు, కాస్త మీ ర్యాంక్లో అయితే కొద్ది తేడా ఉంటుంది. అది ఎక్కడెక్కడ ఎలా తేడా ఉంది అనేటువంటిది అయితే మీరు చూసుకోవచ్చు. మీరు ఒకసారి మెరిట్ లిస్ట్ చెక్ చేసుకుంటే మీ ర్యాంక్ కాస్త కొత్తగా కనిపించవచ్చు కొందరికి. సో ఓవరాల్గా 88 మెంబర్స్ అయితే ఇంక్రీజ్ అయ్యారు. సో ఇదైతే ఏమాత్రం పెద్ద ఎఫెక్ట్ ఏం చూపించదు. కాకపోతే 88 ర్యాంక్స్లో తేడా అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే కోర్టు కేసు అయితే ఈ వీక్లో జడ్జిమెంట్ లేనట్లయితే తెలుస్తుంది. అయినా కూడా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ జస్ట్ చెకింగ్ కోసం ఇస్తారా సపరేట్ అని చూడాల్సి ఉంది. మీకైతే ఇప్పుడైతే అప్డేట్ లేదు జడ్జిమెంట్కి సంబంధించి. మ్యాక్సిమం జడ్జిమెంట్ అయితే నెక్స్ట్ వీక్ అని చెప్పి టాక్ అయితే ఉంది. న్యూస్ కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ జస్ట్ చెకింగ్ పర్పస్ అయితే, అంటే అందులో డీటెయిల్స్ చెక్ చేసుకోవడానికి ఇవ్వచ్చు మేబీ. ఎవరైతే కోర్టుకి వెళ్ళారో వాళ్ళు సపరేట్గా ఇచ్చి. సో ఆ విధమైన ప్రాసెస్ ఉంటుందా లేకపోతే నెక్స్ట్ వీకే వస్తుంది? ఎందుకంటే అందరివి అయిపోతున్నాయి, తెలంగాణ చాలా డిలే అవుతుంది. మీ ఫ్రస్ట్రేషన్ నేను అర్థం చేసుకోగలను. కానీ ఏం చేస్తాం, అది కోర్టులో కేసు ఉంది కాబట్టి దానికి ఎవరేం చేయలేరు. సో అది ఎప్పుడైనా వస్తుందని మనకి ఇన్ఫర్మేషన్ రాగానే వీడియో అయితే ఫస్ట్ మనం చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడైతే మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏపీ స్టూడెంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి.